అందరికీ నమస్కారం. నా పేరు కంచనమాల. నా ఛానల్ పేరు కంచనమాల గాజా యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు చాలా పాతది తులసమ్మ పాట ఒకటి పాడతాను. అది మా చిన్నప్పటి నుంచి కూడా మేము పాడుకుంటూ వచ్చాము. అది కూడా మా అక్కే నేర్పించింది. మా అక్క అన్నీ మొత్తం మాకు అన్నీ నేను మా అక్క ద్వారానే అన్నీ నేర్చుకున్నాను. అలాగా మా అక్క పాడుతుంటేనే వచ్చేసేవన్నమాట. అంతే. నాకు ఇది ఎక్కడా రిటర్న్గా కూడా లేదు అసలు. ఇప్పుడు నేను రోజు తులసి దగ్గర పాడుకునే పాట ఇది. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే, సతము నిన్ను సేవింతును సత్కృపగనవే సత్కృపగనవే. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే, సతము నిన్ను సేవింతును సత్కృపగనవే సత్కృపగనవే. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే, కొల్లగ శాఖలు వేసి పెళ్ళుగ దళముల విరిసి, కొల్లగ శాఖలు వేసి పెళ్ళుగ దళముల విరిసి, శుభకర పరిమళములతో పెరటి వేల్పువై వెలసి శుభకర పరిమళములతో పెరటి వేల్పువై వెలసి. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే, సతము నిన్ను సేవింతును సత్కృపగనవే సత్కృపగనవే. లక్ష్మీ పార్వతి వాణి అంశల వెలసి అంశల వెలసి, భక్తజనుల పాలించెడి మహిమలో నరుచు మహిమలో నరుచు, భక్తజనుల పాలించెడి మహిమలో నరుచు మహిమలో నరుచు. లక్ష్మీ పార్వతి వాణి అంశల వెలసి అంశల వెలసి, శుభకర పరిమళములతో పెరటి వేల్పువై వెలసి పెరటి వేల్పువై వెలసి. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే, దళమునకొక విష్ణువుగా విష్ణు తులసివే శ్రీకృష్ణ తులసివే, దళమునకొక విష్ణువుగా విష్ణు తులసివే శ్రీకృష్ణ తులసివే. జయహారతి గైకొనవే మంగళ శోభావతివై మంగళ శోభావతివై. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే, సతము నిన్ను సేవింతుము సత్కృపగనవే సత్కృపగనవే. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే. తులసి మాతాకి జై. ఇప్పుడు నాకు ఇంత పరమ సంతోషంగాను ఇట్లాగా తులసమ్మ దగ్గర ఇలా ఉండి నేను ఎందుకు పాడుతున్నానంటే, ఇప్పుడు నేను పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్ నుంచి నేను ఈ వీడియో చేస్తున్నాను. మేము ఇక్కడ జాయిన్ అయ్యి 3.5 నెలలు అయిపోతుంది. జూలై 21 మేము ఇక్కడ జాయిన్ అయ్యాము. మా వారికి కొంచెం ఆరోగ్యం సరి చేసుకోవటం కోసమని మేము వచ్చి జాయిన్ అయ్యాము. అమెరికా నుంచే మేము వచ్చాము. అమెరికాలో ఎట్లా అక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అది తులసి ఇటువంటివి దొరకవు అసలు. మామూలుగా మనకి ఇక్కడ ఉండే ఇదేమో రామ తులసి, కృష్ణ తులసి అంటే రెడ్గా ఉంటుంది, ఇది పచ్చగా ఉంది. రామ తులసి అంటాము. నేను అలాగనే అనుకుంటున్నాను, కరెక్టో కాదో ఏమో అన్నీ మర్చిపోయాను అక్కడ ఉంటున్న మూలంగాను. అక్కడేమోను మనకి అమ్ముతారు, కొనుక్కోవచ్చు, దొరుకుతాయి. కానీ అవి బేజిల్ లీవ్స్ అని థాయ్ ఫుడ్లో వేస్తారు కదా, వాటి పర్పస్ ఆ తులసి చెట్లను పెంచటం అమ్మటం అట్లా జరుగుతుంది. అక్కడి నుంచే మా కోడలు కాస్కో నుంచి అట్లాగా తెచ్చేస్తుంది. ఇప్పుడు నేను మళ్ళా ఇన్నేళ్ళకి అంటే మేము 3 ఏళ్ల క్రితం వచ్చి ఒక 6 నెలలు ఉన్నాము. అది మా ఇంట్లోనూ. అప్పుడు రామ తులసి కృష్ణ తులసి అన్నీ కూడాను
దొరుకుతాయి ఇక్కడ కాబట్టి 2 కూడా పెట్టుకున్నాను. ఒక కుండీలోవేమో కోసి తులసి దళాలు పూజకి, ఇంకొకటేమో పూజ చేసుకోవటానికి. అట్లాగా మరి పూజ చేసుకునేది మనం కొయ్యకూడదు కదా, అట్లాగా ఇక్కడ వీలవుతుంది కాబట్టి పెంచుకుంటాము. అక్కడేమో బెజిల్ లీవ్సే, అది కూడా అలాగే 2గా పెంచుకునేదాన్ని. పెంచుకుని కోసుకుని పూజకు కూడా ఉపయోగించుకునేదాన్ని. ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత వచ్చి ఇప్పుడు ఇటువంటి తులసమ్మని చూస్తున్న మూలంగా ఎదుగా వెన్నులు కూడా వేసేసింది. మాకు ఇక్కడ రూమ్ క్లీన్ చేసే అమ్మాయి సుజాత అన్న అమ్మాయి తెచ్చిపెట్టింది. ఎక్కడైనా ఉంటే కనుక తెచ్చిపెట్టమ్మా అన్నాను, తెచ్చిపెట్టింది అనమాట. ఏకంగా పెద్ద పెద్ద మొక్కలు 2 తెచ్చింది. ఇవి ఇంకాను ఇక్కడ ఖాళీ డబ్బా ఉంటే ఇందులో నీళ్లు పోసేసి పెట్టాను, నిన్ననే తెచ్చింది. ఇవాళ రేపు పెట్టాలి. కుండీ తెచ్చుకుని మట్టి నింపించుకుని వాచ్మ్యాన్కి చెప్పి తెప్పించుకోవాలి. ఇది చూస్తే నాకు చాలా పరమ సంతోషంగా ఉందన్నమాట. ఇన్ని ఏళ్ళకి మళ్ళీ 3 ఏళ్ళకి నేను ఇది చూశాను కదా అని ఇట్లాగా ఇది చాలా సంతోషం మురిపంగా నేను ఇట్లాగా పట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక కూడాను లేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇన్నాళ్ళ నుంచి అయ్యో అడగలేదు అన్నాను. తను ఎక్కడో ఒకరింట్లో పనిచేస్తుందంట, వాళ్ళ దొడ్లో అన్ని బోళ్ళు ఉన్నాయంట, తెచ్చిపెట్టింది అనమాట. చిన్న చిన్న మొక్కలు కూడా కాదు, ఏకంగా పెద్ద పెద్దవి తెచ్చిపెట్టింది. అలాగా తను చెప్తుంటే మాకు కూడా అలాగే డాక్టర్ రావు నగర్ మాది, మాకు కూడా మొత్తం ఇవి వెన్నులన్నీ ఎండిపోతే విత్తనాలు పడి మళ్ళీ లేచిపోతాయి కదా, మా దొడ్లో అంతా బాగా ఉండేవి, అందరూ వచ్చి పట్టుకుని వెళ్ళేవారు. అదంతా గుర్తొస్తుందనమాట రావు నగర్లో మా ఇంట్లోనూ. ఇప్పుడు ఇక్కడుండి అవన్నీ గుర్తు చేసుకుంటున్నాను అనమాట. సుజాత నీకు చాలా చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా చాలా థ్యాంక్స్. తులసిమాత కరుణా కటాక్షాలు నీకు నీ కుటుంబం మీద కూడా ఉండాలని తులసిమాతని నేను ప్రార్థిస్తున్నాను. ఎంతో ఆనందంగా ఉందన్నమాట నాకు ఇప్పుడు. అది ఆనందం అంతా నేను ఇప్పుడు చెప్పేసుకుంటున్నాను. అందరికీ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా ఛానల్ అంతా చూస్తున్నందుకు, నన్ను ఇలాగ ప్రోత్సహిస్తున్నందుకు. ఇప్పుడు 3150 అనుకుంటా ఇవాళ సబ్స్క్రైబర్సు. ఇంకా నేను ఇక్కడికి పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్కి వచ్చినప్పటి నుంచి ఎక్కువగా నేను పాటలు అవి కూడా ఏమీ పాడట్లేదు. ఆసక్తి కొంచెం తగ్గింది. ఆయనకి మా వారికి తొందరగా అంతా నార్మల్ అవ్వాలనే ఉంది లోపల, అందుకనే కాబోలు మరి అంత ఆసక్తిగా ఏమీ పెట్టట్లేదు. తులసిమాత కరుణా కటాక్షాలతోటి అంతా నార్మల్గా అయిపోతుందని మేము అనుకుని ఇక్కడికి వచ్చాం. రిహాబిలేషన్ సెంటర్ ఇది, పీపీ రెడ్డి రిటైర్మెంట్ హోమ్ కమ్ రిహాబిలేషన్ సెంటర్. అన్ని సదుపాయాలు బాగుంటాయి. ఇంకా మనకి ఎట్లా ఉంటే అట్లాగా నడుస్తుంది అనమాట. తగ్గే యోగం అంటే తగ్గుతుంది, లేకుంటే వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళాను అలాగ జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ ఇప్పుడు తులసమ్మని చూస్తే ఇన్ని మాటలు నాకు వచ్చేస్తున్నాయి. తులసిమాత పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.